బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతుంది కదా, ట్విట్టర్ పెట్టిస్తుంది కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యని చెప్పాను. మేము బాధ్యత అయిపోయినాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. మీ పార్టీని ప్రకటించుకోండి. మరి అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరిస్తుంటారు. బీసీకి ఇవ్వాలి. బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా? లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా? చలపతిరావు గారు బీసీ వారికి ఇవ్వలేదా? దత్తాత్రేయ గారు బీసీ దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా? బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా? మరి ఏడవైనాయి? మరి బీఆర్ఎస్ లో ఒక్క బీసీ అధ్యక్షులు చేసిరా? మరి చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా? మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా 10 సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టుపుట్టు పైసలు సంపాదించారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి.